హాయ్ ఫ్రెండ్స్, మీది మిషన్ కుడుతుండగా కింద లూజ్ వస్తుందా? ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం వస్తుంది నా మిషన్లో అయితే. ఈ మధ్య అసలు మిషన్లు చాలా సతాయిస్తున్నాయి. అందులోకి తోడు మీకు యూజ్ అవుతాయని నేను అన్ని వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నా మీకోసము. ఇది చూడండి, నేను మిషన్ లూజ్ వస్తుందని ఎలా చేస్తున్నానో. మనకి ఎప్పుడైనా సరే లూజ్ వస్తే, కింద లూజ్ వస్తే పైన ప్రాబ్లం ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోవాలి. పైన ప్రాబ్లం ఏం లేకపోతే అప్పుడు చూసుకోవాలి. ఇదిగోండి చూడండి, ఇదంతా ఇప్పుతున్నా. ఇలా ఇప్పుతుంటే ఆ రౌండ్ దగ్గర ఏమన్నా దారం ఉంటేనే మనకు లూజ్ వస్తుంది. దాంతోటి మనకు లూజ్ దారం ఇడవడం వల్ల కింద లూజ్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దారం ఉందా, మీకు కనబడుతుందా? చూడండి, ఇగో చిన్నగా దారము కాదు, బ్లౌజ్ పీస్ ముక్క, చిన్న కట్ చేసిన ముక్క అందులో పడ్డది. దాంతోపాటు ఇంకా కొంచెం దారం కూడా పడ్డది, దారం కూడా ఉంది. అవి రెండు అయితే నేను తీసేసిన. ఇప్పుడు చూడండి, అలా చేయడం వల్ల మనకు, అలా ఉండడం వల్ల మనకు దారం అనేది లూజ్ వదులుతుంది. ఎందుకంటే ఆ క్లాత్ ఇరుక్కుపోతుంది కదా, మధ్యలో గ్యాప్ అయిపోతుంది. అందుకే ఎప్పుడు కానీ చెక్ చేసుకోండి. స్ప్రింగులు ఎలా తీసినామో అలాగనే పెట్టేసుకోండి. చూడండి ఇలాగా. నేనైతే షాప్లో వాళ్ళు అంటుండ్రు, మాకు నేర్చుకోవడమే కాదక్క, మాకు మిషన్ల గురించి కూడా చాలా క్లారిటీగా చెప్తున్నావు. ఇలా చెప్పేవాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు, మీ డబ్బు కోసం అస్సలు ఆలోచించరు, మీరు ఎంత క్లారిటీగా అన్నీ చెప్తారని అయితే అంటున్నారు. మీకు కూడా అలాగే అనిపిస్తే ఒక్క కామెంట్ చేయండి, కామెంట్ లైక్ ఇవ్వండి. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. చూడండి, మొత్తం స్ప్రింగ్తో సహా ఎలా తీసినామో అలా పెట్టేసుకొని నట్టు టైట్ చేసుకోండి. నట్టు కూడా చాలా టైట్గా చేసుకోకండి, ఎందుకంటే దారం గట్టిగా లాగడం వల్ల మనకు కుట్టు సూదులకి వెళ్ళి దారం దిగిపోతుంది. అప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. మనం మనిషి ఎలాగో అలాగా నేను చెప్తున్నాను. చూడండి, మీకు ఏది రాదు అనేది ఉండదు. నాకు చిన్న కామెంట్ చేయండి, నేను చెప్పేస్తాను. నాకు టైం లేకపోతే కొంచెం లేట్ అవుతుండొచ్చు, కానీ ఇప్పుడైతే చెప్పేస్తాను. చూడండి, ఇప్పుడు కుట్టి చూద్దాము, ఎలాగొస్తుందో తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు బాగా వచ్చింది, కుట్టి ఇలాగొస్తుంది అన్నట్టు. ఓకే, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే మరి, బాయ్.